హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడైతే కేరళ స్టోరీ 2 మూవీ రివ్యూ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం మన వీడియోలోకి పోతే కేరళ స్టోరీ 2లో లవ్ జిహాద్ ఎలా ఉంటుందో క్లియర్గా చూపించారు. అంటే లవ్ జిహాద్ అనేది ఏంటంటే, ఇప్పుడు ముస్లిం బాయ్స్ వచ్చేసి హిందూ లేడీస్ని ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళని స్లోగా ముస్లింలోకి కన్వర్ట్ చేయడానికి టార్చర్ పెడుతుంటారు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పింది వినేసి సైలెంట్గా కన్వర్ట్ అయ్యారా, అంత బాగానే ఉంటుంది. వినకపోతే అప్పుడు ఫైట్స్, గొడవలు, దాంట్లోంచి లొల్లులు, క్రైమ్స్ ఎట్లా జరుగుతాయి అనేది ఈ మూవీలో చూపించారు. అయితే ఇందులో వచ్చేసి ముగ్గురు డిఫరెంట్ అమ్మాయిలు డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు. ఒక అమ్మాయి కేరళ నుంచి ఉంటుంది, ఒక అమ్మాయి గుజరాత్ నుంచి ఉంటుంది, ఒక అమ్మాయి రాజస్థాన్ నుంచి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ ముస్లిం బాయ్స్ లవ్లో పడతారు. పడ్డ తర్వాత ఒక అమ్మాయి లివిన్లో వెళ్తుంది, ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ చేసుకొని కన్వర్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ మూవీలో చూపించారు. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి, రాజస్థాన్ అమ్మాయికి వచ్చేసి రీల్స్ పిచ్చి ఉంటుంది, బాగా రీల్స్ తీయడం అలవాటు ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ దాన్ని సపోర్ట్ చేయరు. లవ్వర్ సపోర్ట్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. నువ్వు మ్యారేజ్ అయినాక ఫ్రీగా రీల్స్ తీసుకోవచ్చు అని చెప్తాడు. కానీ ఒకసారి పెళ్ళయి ఆమె ఇస్లాంలో కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రీల్స్ తీయనియడు, ప్రెగ్నెన్సీ చేస్తాడు, తిట్టడం, కొట్టడము. ఇంక ఈ గొడవ వల్ల ఫైనల్గా అమ్మాయి చనిపోతుంది. ఇంకా గుజరాత్ అమ్మాయి స్టోరీ అయితే చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుంటుంది, ముస్లింలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా అయినప్పటి నుంచి ఆమెతోటి వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంటారు. డిఫరెంట్ మెన్స్ని వాళ్ళ ఇంటికి పిలిచేసి ఈమె రూమ్లోకి పంపుతుంటారు. ఇదైతే చాలా దారుణంగా ఉంది. అంటే ఎలాగూ ప్రాస్టిట్యూషన్ చేయించడానికి మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి అంటే నమ్మించడానికి ఇంత చేయాలా అన్నట్టు క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. కానీ స్టోరీ అయితే రియాలిటీకి కూడా చాలా దూరంగా ఉంది. ఇంకా థర్డ్ స్టోరీ వచ్చేసి కేరళ అమ్మాయిది. ఆమె లవర్ వచ్చేసి ఆల్రెడీ మ్యారీడ్ ఉంటాడు. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో ఈమె లవ్లో పడుతుంది. పడ్డ తర్వాత అతను చాలా జర్నలిస్ట్ అని, ప్రోగ్రెసివ్ అని చాలా చెప్పుకుంటాడు ఆయన గురించి ఆయన. కానీ వన్స్ ఈమె లివిన్లోకి వెళ్ళిన తర్వాత స్లోగా వాళ్ళ క్యాష్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు ఇద్దరికి ఫైట్స్ అవుతాయి. మళ్ళీ వాళ్ళ ఫస్ట్ వైఫ్ని కూడా తెచ్చి అదే రూమ్లో ఉంచుతాడు. అప్పుడు ఆ ఇద్దరు వైఫ్స్కి పడదు, వాళ్ళిద్దరికి ఫైట్స్ అవుతుంటాయి. సో ఈ ప్రాసెస్లో ఆమెకు అప్పుడు రియలైజ్ అవుతుంది, అంటే నన్ను ముస్లింలోకి కన్వర్ట్ చేయడానికి లవ్ చేసి లివిన్లో తెచ్చిండు అనేది. అయిన తర్వాత ఆమె తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. ఈ స్టోరీ మాత్రం కొంచెం రియాలిటీకి దగ్గరగా అనిపించింది. కానీ మిగిలిన 2 స్టోరీస్ అయితే ఇప్పుడు ఈ 2 స్టోరీస్లో కూడా ఇప్పుడు రీల్స్ పిచ్ ఉన్న అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ చంపేస్తాడు ఫైనల్గా. అంటే ఫోన్ దాపెట్టుకుంది అనే రీజన్ తోటి చంపి ఆమె డెడ్ బాడీని బయట పాతేస్తాడు. ఇది కూడా చాలా రియాలిటీకి దూరంగా ఉంది. అంటే ఎంత లవ్ జిహాద్ అయినా కూడా ఈ మూవీలో చాలా ఓవర్గా చూపించారు అని అనిపించింది. సో మూవీ అయితే చాలా దారుణంగా ఉంది. మీరు థియేటర్లో చూస్తే అయితే ఏడ్చకుండా ఉండరేమో ఈ మూవీ చూసి. కానీ అనుకుంటే మాత్రం అసలు ఎలా ఉంటుంది అనుకుంటే మాత్రం ఒకసారి చూడొచ్చు. సో మూవీ డైరెక్షన్ అంతా అయితే చాలానే బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేరళ స్టోరీ 2 మూవీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.